హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయగలనే మీ దాకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేద్దాం. ఇలా లాంగ్ హెయిర్ కావాలని మీలో ఎంతమంది కనిపించదు, మీకే కాదు ప్రతి ఒక్కరికి ఇలా లాంగ్ హెయిర్ కావాలని చాలామందికి అయితే అనిపిస్తుంది కదా. మనకి కూడా ఇంత హెల్తీగా, సాఫ్ట్గా, స్మూత్గా ఇంత లాంగ్ హెయిర్ కావాలంటే మనం కూడా హెయిర్కి మంచి ఫుడ్ అనేది అందించాలన్నమాట. ఫుడ్ అంటే హెల్తీగా మనం కూడా హెయిర్కి స్కాల్ఫ్ నీట్గా ఉండి హెయిర్ గ్రోత్ అయితే మనకు కూడా ఇలాగే హెల్తీగా సాఫ్ట్ అండ్ స్మూత్గా లాంగ్ హెయిర్ అనేది ఉంటుందన్నమాట. ఇలా లాంగ్ హెయిర్ కావాలంటే మనం వీక్లీ వన్స్ అనేది హెయిర్కి మంచి ప్యాక్స్ అనేవి అందించాలి. ఇంకా ఆ ప్యాక్ ఏంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సూపర్ రెమెడీ అనమాట, మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ అనమాట. ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ని అయితే తీసుకొని దానిలో ఒక కప్ రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రైస్ని అయితే నేను 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. రైస్ పైన ఉండే డస్ట్ అదంతా నీట్గా రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మనం హెయిర్కి పెట్టుకునే ప్యాక్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది. మన హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. హెయిర్ ఫాల్ కాదు, ఈ ప్యాక్ వల్ల డాండ్రఫ్ ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా నీట్గా ఈ ప్యాక్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను నీట్గా వాష్ చేసుకొని అలోవెరా, ఫ్రెష్ అలోవెరాని అయితే ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నీట్గా కర్రీ లీవ్స్, అలాగే మందారం ఆకులు, కొంచెం ఆనియన్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవన్నీ నేను ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను, అలాగే మందారం ఆకులు. ఇవన్నీ నీట్గా ఫ్రెష్గా ఉండేవైతే తీసుకోవడం వల్ల మన హెయిర్కి మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం నీట్గా వాష్ చేసుకున్న రైస్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే అయిపోలేదండి, ఇక్కడే ఇంకా ఇదన్నీ గ్రైండ్ పట్టేస్తాను అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఇంతవరకు ఎవ్వరూ చెప్పని సీక్రెట్ అయితే మంచి హెయిర్ ప్యాక్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది. ఫస్ట్ ప్యాక్కే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట, మీరే చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్, అలాగే రైస్, మందారం ఆకులు, ఈ మూడింటిని కలిపి నీట్గా ఇలా 10-15 మినిట్స్ వరకు మనం బాయిల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. మరీ అంత మెత్తగా ఉడకకూడదు, మరీ అంత గట్టిగా కాకుండా మీడియం ఉండేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయిల్ అయిన తర్వాత కొంచెం సేపు చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి నేను ఈ ఉడికిన రైసు, కర్రీ లీవ్స్, మందారం ఆకుల్ని తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనిలో వచ్చేసి నేను ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. నేను మన హెయిర్ లెంత్ని బట్టి నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ ఆనియన్, అలాగే కలబందను అయితే యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఈ ప్యాక్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొక సీక్రెట్ బెనిఫిట్ అనేది కూడా ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. ఈ ప్యాక్ వచ్చేసి నేను ఇద్దరికి ప్రిపేర్ చేసుకున్నాను. నాకు, మా అమ్మాయికి ఇద్దరికి ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇంకొక సీక్రెట్ బెనిఫిట్ అనేది చెప్పాను కదా, ఈ ప్యాక్ వచ్చేసి మనం 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నేను ఒక ప్లాస్టిక్ బౌల్లో ఇలా గట్టిగా ఉంటుంది కదా హెయిర్ ప్యాక్, ఈ ప్యాక్నంతా ఒక 1 వీక్ వరకు తడి లేకుండా చూసుకున్న బాక్స్లో అయితే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు కూడా ఈ ప్యాక్ అనేది 2-3 డేస్కి ఒకసారి వేసుకోవడం వల్ల మన హెయిర్కి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్యాక్ ఇంత గట్టిగా ఉంది, ఎలా పెట్టుకోవాలి అనుకున్నారా?
మనం స్టోర్ చేసుకున్న ఈ బాక్స్లో వచ్చేసి మనం అప్లై చేసుకునే టైంకి కొంచెం తీసుకొని మన హెయిర్ లెంత్ వరకు చూసుకొని దానిలో మనం కొంచెం పెరుగు కానీ లేదా రైస్ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ ప్యాక్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం అప్లై చేసుకునేటప్పుడు దీనిలో నేను వచ్చేసి 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టోర్ చేసి పెట్టుకునే దాంట్లో రైస్ వాటరు అలాగే పెరుగు కానీ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోమన్నాను కదా. రైస్ వాటర్ పెరుగు ఏదైనా ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పల్చగా అయిన తర్వాత దీనిలో మీరు కూడా ఇలా కోకోనట్ ఆయిల్ కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ వేసుకొని కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ప్యాక్ వచ్చి కొంచెం థిక్గా పెట్టాను, ఎందుకంటే మా అమ్మాయికి అప్లై చేస్తున్నాను. మా అమ్మాయికి కొంచెం పేస్ట్ లాగా ఉండి కొంచెం గారినా కూడా తను ఇరిటేషన్గా ఫీల్ అయ్యి అస్సలు అప్లై చేసుకోదు. అందుకని నేను ఇలా కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకుంటున్నాను. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకొని మనం నెక్స్ట్ అనేది ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. డాండ్రఫ్ ఉన్న అలాగే గ్రే హెయిర్ చిన్న వయసులోనే చాలామందికి గ్రే హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ కర్రీ లీవ్స్ వల్ల గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. మనకి చాలామంది చెప్తుంటారు కదా కరివేపాకు తినండి చాలా మంచిది అని, అందుకు దీనిలో కూడా మనం ఈ కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను ప్యాక్ అనేది మా అమ్మాయికి అప్లై చేస్తున్నాను. ఇలా చిక్కులు లేకుండా నీట్గా మనం దువ్వుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది స్కాల్ఫ్కి మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. ఎక్కడ స్కాల్ఫ్ వదలకుండా నీట్గా మొత్తం అప్లై చేసుకొని ఒక ½ అన్ అవర్ అనేది వదిలేసుకోవాలన్నమాట. వదిలేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకుంటే మన హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుంది. ఇలా ఈ ప్యాక్ అనేది మనం వీక్లీ 2-3 టైమ్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, మంచి రీగ్రోత్ అనేది వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి అయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి.